ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. गणेशाय नमः. सरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. భారతీయ సంస్కృతి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈనాటి భారతీయ సంస్కృతి కార్యక్రమంలో ఋగ్వేదంలోని 4వ అనువాకంలో మంత్రాలు ఇవాళ మనం అధ్యయనం చేయాలి. ఒక్కసారి ఋగ్వేదం యొక్క పూర్వాపరాలు పునశ్చరణ చేసుకుందాం. 4 వేదాల్లోనూ మొదటిసారిగా మహర్షులు దర్శించిన వేదమంత్రాలు రుక్కులు. రుక్కులు అంటే దేవతాస్తుతిపరమైన మంత్రాలు. మంత్రముల యొక్క సముదాయాన్ని సూక్తము అంటారు, లేదా సంహిత అంటారు. సంహితా భాగం అంటే మంత్రభాగం. అది ఋగ్వేదం యొక్క వైశిష్ట్యం. 4 వేదాల్లోనూ ప్రథమ స్థానం ఋగ్వేదానికి ఇచ్చారు. వేద అంటే తెలుసుకోదగినది అనేటటువంటి అర్థం మనకు ఇంతకుముందు చెప్పబడింది. 4 వేదాలు కూడా అనంతములైన వేదరాశిలో 4 రకాల భావాలను మనకు తెలియజేస్తున్నాయి. ఋషులు మొదట దర్శించినటువంటి ఈ రుక్కులు మొత్తం 10 మండలాలు. మండలం అంటే భాగం, 10 మండలాలు. అలాగే ఒక్కొక్క మండలంలోనూ 8 అష్టకాలు ఉంటాయి. అష్టక అంటే 8 అధ్యాయాలని అర్థం. 8 అధ్యాయాలు ఒక్కొక్క అష్టకంగా తీసుకున్నారు. ఒక్కొక్క అష్టకంలో మళ్ళీ అనువాకాలు ఉంటాయి. మొత్తం ఋగ్వేదంలో ఈ విధంగా చూసినట్లయితే 1017 సూక్తాలు మనకు కనిపిస్తున్నాయి. సూక్తం అంటే మంత్రముల సముదాయం. 1017 సూక్తాలు ఉన్నాయి. 16,580 మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో. ఇంకా అక్షర సంఖ్యగా చూసినట్లయితే 4,32,000 అక్షరాలు ఉన్నాయి ఋగ్వేదంలో. ఈ 4,32,000 సంకేతం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. అందులో మొదటి భాగం ప్రథమ పాదం. ప్రథమ పాదంలో ఇప్పటి వరకు 5,113 సంవత్సరాలు, అంటే శ్రీ నందననామ సంవత్సరం 5,113వ సంవత్సరం కలియుగంలో ప్రథమ పాదంలో. కలియుగ ప్రారంభానికి దాదాపుగా ఒక 80-90 సంవత్సరాల ముందు వ్యాస భగవానుడు ఈ మంత్రాలను దర్శించిన ఋషులతో సహా దాన్ని విభజించి మనకు అందించాడు. ఆ విధంగా మనం ఋగ్వేదంలో ప్రారంభంలో అగ్ని సూక్తంతో మొదలుపెట్టాం. ప్రథమ మండలంలో 4వ అనువాకంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఋగ్వేదం ప్రథమ మండలంలో 4వ అనువాకం. ఇప్పటి వరకు కూడా
వైశ్వామిత్ర మధుచ్ఛందుడు దర్శించిన మంత్రాలు, తర్వాత వైశ్వామిత్ర మధుచ్ఛందుడు యొక్క కుమారుడు జేత అనే మహర్షి దర్శించిన మంత్రాలు కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు 4వ అనువాకంలో కణ్వ మహర్షి యొక్క కుమారుడు మేధాతిథి ఆయన పేరు. ఆ మహర్షి పేరు మేధాతిథి. ఆ మేధాతిథి అనే మహర్షి దర్శించిన మంత్రాలు మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ఈ మేధాతిథి 12 సూక్తాలు ఆయన దర్శించాడు ఋగ్వేదంలో. ఈ 12 సూక్తాల్లో కూడా చాలా విశిష్టమైనటువంటి దేవతల వర్ణనలు ఉన్నాయి. తర్వాత 13వ సూక్తం కూడా ఈయన అంటే వరుస క్రమంలో మనకు 12వది 13వది సూక్తం. ఈ 12, 13 సూక్తాలతో ప్రారంభమై ఇంకా ముందు 23 మంత్రాల వరకు ఉన్నాయి. అంటే మొత్తం 12 నుంచి 23 వరకు 12 సూక్తాలు ఈ మేధాతిథి అనే మహర్షి దర్శించిన మంత్రాలు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు 12, 13 సూక్తాల్లో అగ్నిదేవుడు, ఇళ, పింగళ, సరస్వతి, మహి, త్వష్ట ఈ దేవతలను ఆయన దర్శించాడు. 6 దేవతలు ఉన్నారు. అగ్నిహోత్రుడు, ఇళా దేవి, పింగళాదేవి, సరస్వతీదేవి, మహీదేవి, త్వష్ట. మొత్తం ఈ 6 దేవతామూర్తులను గురించి ఈ మేధాతిథి ఏ విధంగా దర్శించాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఋగ్వేదంలో ఉన్న సంప్రదాయం ప్రకారం ఈ మంత్రాలన్నింటినీ దర్శించిన మహర్షి మేధాతిథి. ఛందస్సు గాయత్రి ఛందస్సు, అధిదేవతలు ఆయా మంత్రాలకు సంబంధించినటువంటి ఆ దేవతలే. వినియోగం ఏమిటంటే ఆ దేవతామూర్తుల యొక్క గుణగణాలని వర్ణించి వాళ్ళ యొక్క ప్రభావాన్ని, మహిమను, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడంలో ఈ మంత్రాల యొక్క వినియోగం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. వేద మంత్రాల పఠనంలో కానీ వినడంలో కానీ. అందుకని ఇప్పుడు ఈ దేవతామూర్తులు ఎలా ఉన్నారు? అగ్నిహోత్రుడు మనకు ప్రారంభంలో చదువుకున్నాం. ఋగ్వేదం సూక్తం అగ్నిహోత్రుడితోనే ప్రారంభమైంది. వైశ్వామిత్ర మధుచ్ఛందుడు వర్ణించిన అగ్నిహోత్రుడి సూక్తంతో ప్రారంభమైంది. అలా ఇప్పుడు మళ్ళీ అగ్నిహోత్రుడి యొక్క స్తోత్రం వస్తోంది. అక్కడ ప్రారంభం ఏమిటి? అగ్నిమీడే పురోహితం అనే మంత్రంతో ప్రారంభం చేశాం. అగ్నిమి ఈడే, అగ్నిహోత్రుడికి నమస్కారం. ఎవరైనా పురోహితం, యాజనాదుల ప్రక్రియలో ఆయనే పురోహితుడు. పురః హితం కరోతీతి పురోహిత. మనకు ముందుగానే హితాన్ని కోరుతూ ఏ విధంగా చేయాలి, ఎలా ఋషుల్ని ఆ దేవతలను దర్శించాలి, ఆ దేవతామూర్తులను ఎలా ధ్యానం చేయాలి, వాళ్ళ అనుగ్రహాన్ని పొందడానికి ఏ ప్రక్రియలు చేపట్టాలి, ఇవన్నీ ముందుగా సూచించేవాడే పురోహితుడు. ఆ పురోహితుడే అక్కడ అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రుడు ఇప్పుడు ఈ సూక్తంలో మళ్ళీ ఆయన గురించి పునఃప్రారంభం చేస్తున్నాం. అగ్నిహోత్రుడు యొక్క భార్య స్వాహాదేవి. స్వాహాదేవిని మనం స్మరించిన తర్వాత అగ్నిహోత్రుడిని స్మరిస్తూ ఉంటాం. స్వాహ అంటే సమర్పణ భావం. అగ్నిహోత్రుడి మంత్రంతో స్వాహాదేవిని స్మరిస్తూ అగ్నయే స్వాహ అగ్నయ ఇదన్నమమ అని ప్రారంభం చేస్తున్నాం. స్వాహ అంటే అర్పిస్తున్నాము, సమర్పిస్తున్నాము, అగ్నిహోత్రుడికి సమర్పిస్తున్నాము. అది ఈ స్వాహ మంత్రం
స్వాహా మంత్రం, స్వధా మంత్రం, 2 రకాల మంత్రాలు ఉన్నాయి. స్వాహా, స్వధ. స్వధాయై నమః, స్వాహాయై నమః అంటుంటాం. అంచేత ఇక్కడ స్వాహాకారాన్ని మనం చేస్తున్నాం. అగ్నిహోత్రుడు మనకి ప్రకృతిలోనూ ప్రాధాన్యం వహిస్తున్నాడు, మన దేహంలోనూ ప్రాధాన్యం వహిస్తున్నాడు. దీపారాధన చేయనిదే మనం ఏ శుభ కార్యక్రమం కూడా చేయం, ప్రారంభం చేయం. దీపారాధన ప్రారంభం. దీపాన్ని ఆరాధిస్తున్నాం. ఆ అగ్నిహోత్రుడిని దీపంలో ఆవాహన చేసి, ఆ జ్యోతి ప్రజ్వలనం చేసి, ఆ అగ్నిహోత్రుడిని ఆ జ్యోతి రూపంలో మనం దర్శిస్తూ, తద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. అగ్నిహోత్రుడే కదా జ్ఞానానికి కారకుడు. జ్ఞానమిచ్చేత్ హుతాశనాత్, అది మనం స్మరించుకుంటూ ఉండాలి. హుతాశన అంటే అగ్నిహోత్రుడు. హుతం అశనం యస్య సహా హుతాశన. హుతం అశనం యస్య సహా హుతాశన. హుతం హోమము చేయబడిన ద్రవ్యము, అశనం ఆహారముగా, యస్య సహా ఎవనికి ఉన్నదో, సహా యస్య ఎవనికి ఉన్నదో సహా అతడు, హుతాశన అగ్నిహోత్ర. హుతం అశనం యస్య సహా హుతాశన. ఆ అగ్నిహోత్రుడు హుతాశనుడు. ఆ అగ్నిహోత్రుడు ప్రధానంగా మనం ఆ దీపారాధన చేస్తున్నాం. అగ్నిహోత్రుడిని, హుతాశనుడిని ఆవాహన చేస్తున్నాం. ఈ అగ్నిహోత్రుడిని ఎలా మనం ఆరాధిస్తున్నామంటే, మనం తూర్పు ముఖంగా కూర్చోవడం లేదా ఉత్తరాభిముఖంగా కూర్చోవడం, ఇది 2 ప్రధానం. ఎందుకంటే తూర్పు విజయానికి చిహ్నం, ఇంద్రుడు దానికి అధిపతి. ఆ దిక్కుకు తూర్పుకు తిరిగి, తూర్పువైపు తిరిగి, అంటే తూర్పున ఆ భగవంతుడికి చిత్రపటాన్ని లేదా ప్రతిమను ఉంచుతాం, దీపారాధన చేస్తాం. అటువైపు మనం కూర్చుంటాం, తూర్పుకు అభిముఖంగా కూర్చుంటాం. దీపారాధన చేసేటప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఆవునేతితో దీపారాధన చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి అని శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటండి? భగవంతుడు వాక్కు. శాసితు వచనం శాస్త్రం. శాసితు వచనం శాస్త్రం. మనల్ని శాసించే ఆ భగవంతుడి యొక్క మాటయే శాస్త్రం. అంచేత ఇక్కడ ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడు? అగ్నిహోత్రుడిని ఆవాహన చేయాలి, తూర్పుకు అభిముఖంగా మనం కూర్చోవాలి. ఆవునేతితో ప్రమిదలో ఆవునేతులు వేసి 2 ఒత్తులు వెలిగించి, వర్తి అంటారు సంస్కృతంలో, తెలుగులో వత్తు అంటాం, వత్తి అంటాం. సంస్కృతంలో వర్తి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం పరం. ఇది మంత్రం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం పరం. సాధ్యం అంటే ఆజ్యముతో కూడిన, ఆవునేతితో కూడిన, త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు వెలిగించాలి. వహ్నినాయోజితం పరం, తర్వాత అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపచేయాలి. ఇది శాస్త్రం వచనం, శాశ్వతుర్వచనం. సామాన్యంగా మనం 2 ఒత్తులు వేస్తుంటాం అగ్నిహోత్రుడిని ఆవాహన చేయడానికి. ఈ 2 ఒత్తులు దేనికి సంకేతం? ప్రధానంగా గృహిణి, గృహస్థుడు ఈ ఇద్దరు భార్య లేకుండా భర్త పూజాది కార్యక్రమాలు చేయకూడదు. ఒక్క అపరకర్మలు మాత్రమే. వాటిలో కూడా దీపారాధన మళ్ళీ భార్యే చేయాలి, భార్యకే ప్రాధాన్యం. ఇక్కడ భార్య ఎడమ భాగాన ఉంటుంది, కుడి భాగాన భర్త ఉంటాడు. ఇద్దరు కూడా అగ్నిహోత్రుడికి నమస్కారం చేయాలి, భార్య దీపారాధన చేయాలి. అంటే ఆవునేతితో కూడిన ఒత్తులను ఆమె ప్రజ్వలింప చేయాలి. తర్వాత 3 పక్కలా కూడా కుంకుమతో అలంకరించాలి ఆ ప్రమిదను. తర్వాత నమస్కారం చేయాలి. జ్యోతి ప్రజ్వలనం భార్యకే,
ఇచ్చారు. భార్యే చేయాలి. ఒకటి ఈ రెండు వర్తులు కూడా, ఒకటి భార్యకు సంకేతం, రెండవది భర్తకు సంకేతం. దీంట్లో అంతరార్థం ఇంకోటి ఉంది. పురుషుడు అంటే కేవలం భగవంతుడు మాత్రమే, ప్రకృతి అంతా స్త్రీ స్వరూపమే. ఆ విధంగా ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ అనే అర్థం కూడా దీంట్లో గోచరిస్తుంది. ఇంకా సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పారు శాస్త్రంలో. అంటే మూడు ఒత్తులు కూడా వేస్తుంటారు. ఆవునేతితో రెండు వర్తులను వెలిగించి దీపారాధన చేసినట్లయితే శుభప్రదం, ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. మూడు వర్తులు వేసినట్లయితే అది ఇంకా మంచిది. మామూలుగా శాస్త్ర ప్రకారం శాస్త్రంలో చెప్పింది ఏంటంటే 4 దిక్కుల్ని వెలిగింపచేయాలి, ప్రజ్వలింపచేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే అగ్నిహోత్రుడు ఏమి ఇస్తున్నాడు? జ్ఞానం ఇస్తున్నాడు కదా. జ్ఞానం ఇచ్చేత్ హుతాశనాలు. అగ్నిహోత్రుడిని మనం కోరాలి జ్ఞానం. అటువంటి జ్ఞానప్రదాయకుడు అగ్నిహోత్రుడు. 4 ఒత్తులు వేస్తుంటారు. అప్పుడు 4 ఒత్తులు 4 దిక్కులా వెలిగించవచ్చు. 2 ఒత్తులు వేసినప్పుడు తూర్పు ఉత్తరం, 3 ఒత్తులు వేసినప్పుడు ఉత్తరం ఈశాన్యం తూర్పు, లేదా ఈశాన్యం తూర్పు ఆగ్నేయం, ఇలా వెలిగించాలి. మరి ఒక ఒత్తి ఎప్పుడు వెలిగిస్తారో ఇంతకుముందు చెప్పుకున్నాం. అపరకర్మల్లో మాత్రమే, పితృకార్యాల్లో మాత్రమే ఒక ఒత్తి వెలిగించుతారు. అది కూడా దక్షిణ దిక్కున ఉంచుతారు. దక్షిణ దిక్కుకు ఉంటుంది ఆ ఒత్తి. ఇది శాస్త్రవచనం. ఇక్కడ అగ్నిహోత్రుణ్ణి ఏమిటి ప్రార్థిస్తున్నారు వీళ్ళంటే, ఓ అగ్నిహోత్ర, నీవు ప్రకృతిలో ఉన్నావు, నీవు లేనిదే ప్రకృతి లేదు, నీవు లేనిదే మా దేహం నిలవదు. ఎందుకంటే ఆయనే మన శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉన్నాడు, తిన్న ఆహారాన్ని పచనం చేస్తున్నాడు, శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తున్నాడు, పుష్టిని ఇస్తున్నాడు, తుష్టిని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. అటువంటి అగ్నిహోత్రుడు మనం ప్రార్థిస్తున్నాం. యజన యాజనాల్లో నీవే స్వామి మాకు దిక్కు, నీ ద్వారానే దేవతలకు మేము హవిస్సులు అందిస్తున్నాం. ఈ లోకంలో కూడా మాకు నీవు లేకపోతే రక్షణ లేదు, మాకు ఎటువంటి ఉపద్రవాలు లేకుండా రక్షించు ఓ అగ్నిహోత్ర అని ప్రార్థిస్తున్నాం. ఈ మంత్రంలో అగ్నిహోత్రుని వాయువాహన అని వర్ణిస్తున్నారు. వాయువాహన అన్నారు ఇక్కడ. వాయువాహనుడు అంటే ఏమిటి? వాయువే వాహనం ఆయనకి. వాయువు లేకుండా ఆయన రాడు. ఆ మొట్టమొదట ఋగ్వేదంలో మంత్రాలు కూడా ఇవే. అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, ఈ ఇద్దరే ప్రధానం రుక్కుల్లో. మొదట చెప్పుకున్నాం. ఆ అగ్నిహోత్రుణ్ణి, వాయుదేవుడిని కూడా, వాయుదేవుడితో కూడినటువంటి అగ్నిహోత్రుడిని మనం స్తోత్రం చేస్తున్నాం. వాయువు లేనిదే ప్రపంచమే లేదు. కిందటి వారంలో చెప్పుకున్నాం. ఆ వాయుదేవుడికి అంశతో జన్మించిన వాడే పవమానపుత్రుడు హనుమంతుడు. ఎప్పుడైతే హనుమంతుడికి దెబ్బ తగిలిందో వజ్రాయుధం, ఇంద్రుడు వేసిన వజ్రాయుధంతో, వెంటనే వాయుదేవుడిని చేశాడు, స్తంభించేశాడంతే. అది గత వారంలో చెప్పుకున్నాం. ఈ హనుమంతుడు తన తల్లి అంజనాదేవి చెప్పిన ప్రకారం ఏం చేశాడు? ఎర్రగా ఉన్న పండ్లు కనిపిస్తుంటాయి, నీకు ఆకలైనప్పుడు ఆ ఎర్రటి పండు దూనాయన అని అంజనాదేవి చెప్పింది. సరే, ఈయన ఆ ఎదురుగా తూర్పు దిక్కున కనిపిస్తోంది బాలభానుడు, సూర్యోదయం అయింది అప్పుడే, ఎర్రటి పండుగా కనిపిస్తోంది ఎర్రటి రంగుతో. ఆ ఎర్రటి రంగు అది చూసి అదే పండు అనుకున్నాడు. ఆయన మహాశక్తిమంతుడు, రుద్రాంశ సంభూతుడు కనుక వెంటనే వాయువేగంతో వెళ్ళిపోయాడు. వాయువు యొక్క అంశం ఉంది కనుక వాయువేగంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక్కసారి సూర్యబింబాన్ని పట్టుకుందామని వెళ్ళిపోయేటప్పటికి అదే సమయంలో రాహు వచ్చాడు. ఆ రాహు సూర్యుని పట్టుకుందామని వస్తే వాడికి అడ్డొస్తున్నాడు కానీ రాహుని కొట్టబోయాడు చేత్తో. వాడు పరిగెత్తుకు వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు, నన్ను రక్షించండి అని. ఇంద్రుడు ఇదేమిటి ఇలా జరిగింది వికల్పం అని ఆయన ఐరావతం మీద వచ్చాడు. ఆ ఐరావతం తెల్లటి ఏనుగు, దాని మీద సూర్యకిరణాలు పడి తెల్లగా మెరుస్తుంది. ఆ తెల్లటి కదా తెల్లటి
ఐరావతం ఏనుగు ఈ ఎర్రటి కిరణాలు పడి ఇంకా ఎర్రగా కనిపిస్తోంది, ఈ పండు కంటే ఆ పండు బాగుందని హనుమంతుడు అటు వెళ్ళబోయాడు. అంజనాదేవి కుమారుడు ఆంజనేయుడు అటు వెళ్ళగానే ఆ ఒక్కసారి ఆ ఐరావతాన్ని పట్టుకోబోతుంటే ఇంద్రుడికి వాడు వాహనం కాస్త ఎక్కడికి పోతుందని భయం పట్టుకుని చేతిలో ఉన్న వజ్రాయుధం ప్రయోగించేశాడు, ముందు వెనక చూడకుండా. ఆ వజ్రాయుధం ఒకసారి దవడమే పడింది. సంస్కృతంలో దవడల్ని హను అంటారు. ఆ దవడల మీద పడిపోయి ఒక్కసారి ఉబ్బిపోయింది. దాంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు ఆంజనేయుడు. ఆ పడిపోయిన పశువాణ్ణి వాయుదేవుడు పట్టుకుని ఆ గుహలోకి విడిపోయాడు. మొత్తం తన ప్రసారాన్ని స్తంభింపజేశాడు. దాంతో చరాచర సృష్టి అంతా స్తంభించిపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమిటి నాయనా వాయుదేవా ఈ పని చేశావు అని అంటే, మరి ఏమిటి నా పరిస్థితి, వీడి పరిస్థితి అపస్మారకంలో ఉన్నాడు, చైతన్యం లేకుండా పడి ఉన్నాడు అని అంటే, అప్పుడు వాళ్ళందరూ కూడా నాయనా బాధపడకు, అది అతని వల్ల జరిగింది పొరపాటు అని ఆ ఇంద్రుడు క్షమాపణ చెప్పుకుంటూ, నేను నా శక్తిని అంతటినీ ప్రసాదిస్తున్నానన్నాడు. మిగతా దిక్పాలకులు వాళ్ళ శక్తుల్నిచ్చారు. అష్టవసువులు, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, త్రిమూర్తులు అందరూ వాళ్ళ శక్తులను ఇచ్చారు. ఆ విధంగా మహాశక్తి సంపన్నుడయ్యాడు, తేజోమృతయ్యాడు. హనువులు ఉబ్బి ఉన్నాయి కనుక హనుమంతుడయ్యాడు. ఇదంతా మనం పునశ్చరణ చేసుకున్నాం ఇంతకుముందు విషయాలే. తర్వాత వాయుదేవుడు సూర్యుడిని ప్రార్థించాట, మహానుభావ నా కుమారుడికి విద్యను నేర్పాలి అని చెబితే తప్పకుండా ఒప్పుకున్నాడు ఆయన. మహానుభావుడు అలాంటి వాడికి విద్య నేర్పకపోతే నేనెందుకు, నా జన్మ సార్థకత పొందదు, తప్పకుండా నేర్పుతానన్నాడు. ఆ విధంగా హనుమంతుడు 14 విద్యలు నేర్చుకున్నాడు. 4 వేదాలు, 6 శాస్త్రాలు, మీమాంస, ధర్మశాస్త్రం, పురాణం, తర్కశాస్త్రం, మొత్తం 14 విద్యలు నేర్చుకున్నాడు ఆయన దగ్గర. 14 విద్యలు నేర్చుకున్న తర్వాత ఆయన దగ్గర నమస్కారం చేస్తూ, మహానుభావ ఆదిత్య, నీవు నా గురువువి, నీ వల్ల నేను విజ్ఞానం పొందాను, నా శక్తికి తగ్గ విజ్ఞానం వచ్చింది, నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుని పెడుతున్నాను. మీకు గురుదక్షిణ సమర్పించకుండా నేను పెడితే నేను కృతజ్ఞుడు అవుతాను. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయినవాడు కృతజ్ఞుడు. అంచేత నా కృతజ్ఞతను నేను తెలుపుకోవడం కోసం నేను గురుదక్షిణ సమర్పిస్తాను, ఏమిమంటారని చెప్తే అన్నాడు, నాయనా ఇది త్రేతాయుగ సమయం, త్రేతాయుగంలో రాముడు ఆవిర్భవించాడు రాముడు. ఆ రాముడికి సహాయం చేయాలి నువ్వే కాదు, సుగ్రీవుడనే ఒక వానరుడు ఉన్నాడు, అతను కూడా నా అంశతో జన్మించినవాడు, వానరులకు రాజు. అతను తన అన్నగారు వాలి వల్ల భయపడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి సహాయం చేయి, అదే నాకు ఇచ్చే గురుదక్షిణ. ఎల్లవేళలా సుగ్రీవుడికి నువ్వు సహాయం చేయి, సుగ్రీవుడికి మంత్రిగా ఉండు అని ఆదేశించడం వల్ల ఆయన సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు. హనుమాన్ సుగ్రీవస్య సచివః అన్నారు రామాయణంలో. ఆ హనుమంతుడే రామలక్ష్మణులకు సుగ్రీవుడికి మైత్రి కలిగించాడు, రామాయణ కథకు నాంది పలికాడు, రాక్షస సంహారానికి ప్రారంభ శ్రీకారం చుట్టాడు హనుమంతుడు. అటువంటి ఆయన ఇటు అగ్ని తేజస్సు పొందాడు, అటు వాయు తేజస్సు పొందాడు. రుద్రాంశ సంభూతుడైన మహానుభావుడు. ఆ హనుమంతుడి యొక్క శక్తి మనం తెలుసుకొనక ఈ హనుమంతుడికి శక్తి రావడానికి కారణం అగ్నిహోత్రుడు వాయుదేవుడు. అందుకని మన అగ్నిహోత్రుడిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా స్మరించుకున్నాం. ఇంకా మిగతా మంత్రాల్లో ఇళా పింగళ అనే 2 మంత్రాలు వస్తున్నాయండి. ఈ ఇళా పింగళ అనే మంత్రాలు ఏమిటంటే, ఇళా అనేది సూర్యనాడికి మరో పేరు. మనం శ్వాస పీల్చుకునేటప్పుడు మళ్ళీ శ్వాసకు వాయుదేవుడు అధిపతి, వాయుదేవుడు లేకుండా శ్వాస లేదు. ఎడమ పక్క నాసికారంధ్రంలోంచి వాయు ప్రసారం అయినట్లయితే అప్పుడు ఇళానాడి సంచరిస్తూ ఉంటుంది. ఈ ఇళానాడికి అధిదేవత సూర్యుడు. కుడి పక్కన వాయువు ప్రసారం అయినట్లయితే నాసికారంధ్రం, కుడి నాసికారంధ్రంలోంచి వాయువు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు
వస్తున్నట్లయితే అది పింగళా నాడి అంటారు. పింగళా నాడికి అధిదేవత చంద్రుడు, ఇలా పింగళ. ఈ విధంగా మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వం, మళ్ళీ ఆ దేవతలందరినీ పునశ్చరణ చేసుకుంటున్నాం. సామాన్యంగా మనకి పతంజలి రాసిన యోగ సూత్రాల ప్రకారం ఒక ముహూర్త సమయం అంటే 2 ఘడియల సమయం, ఘడియ అంటే 24 నిమిషాలు, ఇంతకుముందు భారతీయ కాలమానంలో చెప్పుకున్నాం. 24 నిమిషాల సమయాన్ని ఘడియ అంటాం. 2 ఘడియల సమయం ముహూర్త సమయం. మనం లౌకికంగా ఏర్పాటు చేసుకునే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తం అంటే 48 నిమిషాలు, 2 ఘడియల సమయం. ఒక ముహూర్త సమయంలో ఇళానాడి సంచరిస్తూ ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో. ఇంకో ముహూర్త సమయంలో మళ్ళీ మారుతుంది, పింగళానాడి వస్తుంటుంది. ఈ 2 నాడులు ఏకకాలంలో అంటే ఇళానాడి పింగళానాడి ఉచ్ఛ్వాస నిశ్వాస సమానంగా అటు ఇటు వచ్చేటువంటి నాడిని సుషుమ్నా నాడి అంటారు. ఈ సుషుమ్నా నాడి యోగశాస్త్రానికి, యోగాభ్యాసానికి సంకేతం. ఈ సుషుమ్నా నాడి సంచరిస్తూ ఉన్నప్పుడే ఋషులు, దేవతలు, సిద్ధులు అందరూ కూడా ఆ దేవతల్ని ఆరాధిస్తుంటారు, మంత్రాలు జపిస్తుంటారు, మంత్రసిద్ధి పొందుతుంటారు. సుషుమ్నా నాడి మంత్రసిద్ధికి ప్రేరకం. ఇక్కడ మనం ఇళానాడి పింగళానాడి గురించి చెప్పుకుంటున్నాం. ఇళానాడికి అధిదేవత సూర్యుడు, పింగళానాడికి అధిదేవత చంద్రుడు. ఇళానాడిలో ఇళానాడి మనకి నాసికారంధ్రంలో ప్రసరిస్తున్నప్పుడు కొన్ని శుభకార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. పింగళానాడి సంచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని శుభకార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. సుషుమ్నా నాడిలో కేవలం ఆధ్యాత్మికటువంటి కార్యక్రమాలు సిద్ధిస్తూ ఉంటాయి. ప్రాణాయామం చేసేవాళ్ళు సుషుమ్నా నాడి ప్రసరిస్తుందా లేదా అని చూసుకుని అప్పుడు ప్రాణాయామం చేస్తారు. ప్రాణస్య ఆయామం ప్రాణాయామం, ప్రాణశక్తిని నియమించడం. యాంత్రికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమబద్ధం చేసి దాన్ని ఆయామ నియమించినట్లయితే అదే ప్రాణస్య ఆయామ ప్రాణాయామం అవుతుంది. ఈ ప్రాణాయామానికి సుషుమ్నా నాడి ప్రవర్తిస్తూ ఉండాలి. అంటే ఇళానాడి పింగళానాడి రెండిట్లోంచి సమానంగా అటు ఉచ్ఛ్వాస ఇటు నిశ్వాస సమానంగా వస్తుంటే, సమానంగా గాలి ప్రసరిస్తూ ఉంటే దాన్ని సుషుమ్నా నాడి అంటాం. ఈ సుషుమ్నా నాడికి ప్రత్యేకంగా కొంత యోగాభ్యాసం చేసినట్లయితే సుషుమ్నా నాడి మనం ప్రసరింప చేసుకోవచ్చు. అది పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. ఇక్కడ మనం పూజా కార్యక్రమాల్లో కూడా మనం ఏం చేస్తుంటాం, ప్రాణానాయమ్య అని సంకల్పంగా చెప్తుంటారు. ఓం భూ ఓం భవ ఓం సహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం అని చెప్పుకుంటూ ఇది ప్రాణాన్ ఆయమ్య అని చెప్పుకుంటుంటాం సంకల్పంలో. అంటే ప్రాణాన్ ఆయమ్య అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఈ 3 వేళ్లతో ఇళానాడి రంధ్రాన్ని మూసివేసి పింగళానాడిలోంచి ఉచ్ఛ్వాస తీసుకోవాలి. మళ్ళీ బొటన వేలుతో పింగళానాడి రంధ్రాన్ని మూసి ఉంచి ఈ ఇళానాడిలోంచి ఉచ్ఛ్వాసలు తీసుకోవాలి. ఆ విధంగా ఒకసారి ఇటు ఒకసారి అటు, ఇళానాడి పింగళానాడి పింగళానాడి ఇళానాడి, వాయు ప్రసారాన్ని అటు ఇటు కూడా చేస్తుండాలి. అలా 5 సార్లు చేయాలి. ఈ 5 సార్లు చేసినప్పుడు గాయత్రీ మంత్రాన్ని మనసులో ఉచ్చరించుకుంటూ ఓం భూ ఓం భువ ఓం సహ ఓం జన ఓం తప ఈ మంత్రం చెప్పుకుంటూ ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అని ఆ సూర్యదేవుణ్ణి మనం నమస్కరించి ఆ సూర్యదేవుణ్ణి ధ్యానిస్తూ ఆ సూర్యుడే మనకి మార్గదర్శనం చేయాలి ఈ ప్రాణాయామంలో అని చెబుతూ ఆ మనస్సులో ఆ గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ ఈ ఇళానాడి ద్వారా చేయాలి ప్రాణాయామం. మళ్ళీ పింగళానాడి ద్వారా విడిచిపెట్టాలి. మళ్ళీ పింగళానాడి ద్వారా ఉచ్ఛ్వాస చేసి మళ్ళీ ఇళానాడి ద్వారా నిశ్వాస చేస్తుండాలి. ఇది ప్రాణాన్ ఆయమ్య అని అర్థం. ఇంత ప్రక్రియ ఉంది. అంటే మనం చేసే ప్రతి పూజా కార్యక్రమం యోగాభ్యాసంతో ఇమిడి ఉంది. యోగాభ్యాసం దాంట్లో ఇమిడి ఉంది. ధ్యానం భగవంతుణ్ణి ముందు ఆవాహన చేస్తాం, ఆవాహన చేసిన తర్వాత ధ్యానం చేస్తాం. ధ్యానం ప్రాణాయామంతో ప్రారంభమవుతుంది. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేయాలి. ప్రాణాయామం లేకుండా ధ్యానం చేస్తే ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత కుదరడానికి ప్రాణాయామం అవసరం. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో.
వీటన్నిటికీ మనకి కారకులు ఇళానాడి, పింగళానాడి. ఈ ఇళానాడి మనకి సూర్యుడు అధిదేవత కలిగినటువంటి ఇళానాడి మనకి ఎప్పుడు కూడా తేజస్సునిస్తుంది, పింగళానాడి ఓజస్సునిస్తుంది. అంటే తేజస్సును ఓజస్సును పొందాలంటే ప్రాణాయామం చేయాలి, ఏకాగ్రత సిద్ధించాలంటే ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా మనకు ఇళానాడి, ఇళాదేవి, పింగళాదేవి కూడా మనకి ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తున్నారు. తర్వాత సరస్వతీదేవి, సరస్వతి, ఇందులో 3 విభిన్న పదాలు ఉన్నాయి. సరస్వతి, సరసవతి. సమ్యక్, రసత్వం ఇతి, అంటే సమగ్రంగా సంపూర్ణంగా ప్రసారం అయ్యేటటువంటి, జ్ఞాన ప్రసారం చేసేటటువంటి అధిదేవత సరస్వతీదేవి. ఎవరైతే ఆ సరస్వతీదేవిని ఆరాధిస్తారో, ఎవరైతే ఆ అమ్మవారిని ఆరాధిస్తారో, ఆ జ్ఞాన సరస్వతీదేవి తన దగ్గర నుంచి కూడా జ్ఞానాన్ని వాళ్ళందరికీ కూడా సమానంగా ప్రసరింపజేస్తుంది. ఏ విధంగా అయితే సూర్యకిరణాలు, వాయు ప్రసారం సమానంగా జరుగుతూ ఉంటుందో అదేవిధంగా సరస్వతీదేవి జ్ఞానాన్ని సమానంగా ప్రవహింపజేస్తుంది, రసింపజేస్తోంది, సమానంగా రసింపజేస్తోంది, సమానంగా వ్యాపింపజేస్తోంది, ప్రవహింపజేస్తుంది, ప్రసరింపజేస్తోంది. కనుకనే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి యొక్క సూక్తం కూడా ఇక్కడ ఉంది. ఈ సరస్వతీదేవి ఈ సూక్తంలో ఏం చెప్పారంటే సరస్వతీదేవి హంసవాహిని అన్నారు. హంస అంటే సంకేతం ఏమిటంటే ఆధ్యాత్మిక తత్వం. హంసస్సోహం, హంసస్సోహం, హంసస్సోహం. హంసోపనిషత్తు ఉందండి ఉపనిషత్తుల్లో, అది ప్రత్యేకంగా ప్రాణాయామం గురించి తెలియజేస్తుంది హంసోపనిషత్తు. ఈ హంసోపనిషత్తులో చెప్పారన్నమాట ఇదే. హంస అంటే పరమహంస, శ్రేష్టమైన భగవంతుడు, శ్రేష్టమైన పరమాత్మ స్వరూపమే హంస. మనం మళ్ళీ ఇక్కడ ఇళా పింగళ సరస్వతి సమ్మేళనం ఉందండి. ఇళా పింగళ సరస్వతిలో ఈ హంస సమ్మేళనం ఉంది. ఏంటంటే మనం హంస అనే అక్షరాలను రెండింటిని కూడా వ్యత్యస్తం చేసినట్లయితే సోహం అవుతుంది. హంస, సహ అంటే సో. ఒక అక్షరానికి పక్కన విసర్గ ఉన్నప్పుడు దాన్ని ఆ విసర్గ ఓత్వంగా మారితే సహ అలా సో అవుతుంది. హం, సో హం. మళ్ళీ దాన్ని సక్రమంగా చెప్పినట్లయితే, అంటే సవ్యస్థితిలో చెప్పినట్లయితే హంసహ, హంసహ సోహం. రెండు కలిపితే హంసస్ సోహం. విసర్గకు పక్కన సకారం ఉన్నప్పుడు విసర్గ సకారంగానే మారుతుంది. ఈ వ్యాకరణ సూత్రం, పాణినీయ వ్యాకరణ సూత్రం అది. హంసహ సోహం, హంసస్ సోహం. సోహం హంసహ. ఆ భగవంతుడే ఈ జీవాత్మగా వచ్చాడు. ఈ జీవాత్మ కేవలం పరమాత్మయే అని చెప్పేదే హంసహ సోహం. ఈ సోహం ప్రాణాయామంలో చెప్తుంటాం. ఎట్లాగంటే ఇళానాడి నుంచి మనం ఉచ్ఛ్వాస తీసుకుంటున్నాం, పింగళానాడి నుంచి నిశ్వాస ఇస్తున్నాం, విడిచిపెడుతున్నాం. మళ్ళీ పింగళానాడి నుంచి ఉచ్ఛ్వాస తీసుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ నిశ్వాస. ఇళా పింగళ ఈ సంచారంలో సో అనేది ఉచ్ఛ్వాసంలో వస్తుంది, హం అనేది నిశ్వాసంలో వస్తుంది. సోహం, సోహం, హంసస్ సోహం. సోహంలో సకారం హల్లు తీసేసి హంలో హకారం తీసేస్తే మిగిలేది ఓంకారం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అని మనం ఓం ఛానల్ ప్రారంభంలోనే ఓంకారం చెప్పుకుంటున్నాం. అంచేత ఈ సోహం హంస సోహంలో సకారంలో సకారం, సోహంలో సో అనే అక్షరంలో సకారం, హం అనే అక్షరంలో హకారం తీసినట్లయితే, ఆ అక్షరాలను మినహాయించినట్లయితే మనకు మిగిలేది ఓంకారం. ఓంకారం త్రిశక్తి స్వరూపం, త్రిమూర్తి స్వరూపం, త్రిగుణాత్మకం. అది అటువంటిది ఓంకారం. ఓంకారంలో మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆకార ఉకార మకారాలు. ఆకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, మకారం మహేశ్వర స్వరూపం. సృష్టి స్థితి లయాత్మకం ఇది. ఓంకారంలోంచే ఆకాశం వచ్చింది,
ఆకాశంలోంచే శబ్దం వచ్చింది వరుసగా. ఆకాశాద్వాయు, వాయోరాపహ, ఆపోహ ఆపహ అగ్ని, అగ్నేరాపహ, వాయోరగ్ని, ఆకాశాద్వాయు. ఓంకారం, ఆ ఓంకారంలోంచి ఆకాశం వచ్చింది శూన్యం. ఆకాశాద్వాయు, ఆకాశంలోంచి వాయువు ప్రసారం అయింది. వాయోరగ్ని, వాయువులోంచి అగ్నిహోత్రుడు వచ్చాడు. అగ్నేరాపహ, అగ్నిహోత్రుడిలోంచి ఆపహ జలం వచ్చింది. ఆపో వై సర్వగుం, సర్వమిదం ఆపహ, మొత్తం జలమే. ఆ జలగోళంలోంచి భూమి వచ్చింది. ఇదంతా సృష్టి క్రమంలో మన యజుర్వేదంలో చెప్తున్నాడు. సరే, ఇక్కడ ప్రస్తుతం మనం ఇళ, పింగళ, సరస్వతి ఈ 3 మంత్రాల్లో సరస్వతి హంసవాహిని కనుక ఈ వాహిని యొక్క అంతరార్థం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ విధంగా ఇళ, పింగళ, సరస్వతి చెప్పుకున్నాం. తర్వాత మహి, మహి అంటే భూమి అని అర్థం ఉందండి. పృథివీ, భూమి, మహి. మహి అనే పేరు ఎందుకు వచ్చింది? మహత్ యస్య అస్తి ఇతి మహి, మహత్ యస్యాం అస్తి ఇతి మహి. మహత్, ఆ మహత్తత్వం యస్యాం దేనియందు అస్థి ఉన్నదో సా మహి, ఆమెయే మహీతత్వం, పృథ్వీతత్వం. అటువంటి పృథ్వీతత్వం మహిలో ఉంది. ఆ మహి మనకందరికీ ఆధారమైంది. మనకు మహిమను కూడా ఇస్తుంది ఆ మహి, దైవీ గుణాలు ఇస్తుంది ఆ మహి. అటువంటి మహీతత్వం, దీనికి అధిదేవత భూదేవి. ఈ మహీమంత్రానికి, ఈ మహీమంత్రానికి అధిదేవత భూదేవి. దర్శించిన మహానుభావుడు కణ్వ మహర్షి కుమారుడు మేధాతిథి. మంత్రం ఛందస్సు గాయత్రి. వినియోగం పృథివీ అనుగ్రహే వినియోగ, పృథివీ అనుగ్రహే వినియోగ. మహీ వినియోగ, మహీ అనుగ్రహే వినియోగ. ఈ విధంగా మనం ఈ ప్రాణాయామం రూపంలో మనం వీళ్ళందరినీ కూడా, సరస్వతి వీళ్ళందరినీ కూడా తెలుసుకున్నాం. మహి అంటే మరొక అర్థం జ్ఞానముడు అని కూడా ఉంది. ఇక్కడ ఈ మంత్రంలో మహి జ్ఞానస్వరూపం అని చెప్పారు. మనం అందరం జీవించడానికి ఆధారం మహియే. ఆ మహి లేకపోతే మనం జీవించలేం. తర్వాత త్వష్ట అనేటువంటి మంత్రం దీంట్లో ఈ సూక్తంలో ఉంది. త్వష్ట అంటే ప్రకాశింపచేయువాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. స్వయం ప్రకాశమానుడే త్వష్ట. ఆదిత్య హృదయంలో 108 నామాలు చెప్పుకున్నామండి. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ఆదిత్య హృదయాన్ని జపించి నువ్వు శక్తిని పొందుతావు, రావణాసురుణ్ణి సంహరిస్తావు, శత్రు విజయానికి ఆదిత్య హృదయం సంకేతం అని చెప్పాడు అగస్త్య మహర్షి. ఆ ఆదిత్య హృదయంలో మనం ఆ సూర్యభగవానుడి యొక్క 108 నామాలు, అష్టోత్తర నామాలు చెప్పుకున్నాం. ఆ అష్టోత్తర నామాల్లో త్వష్ట ఒకటి. త్వష్ట అంటే స్వయం ప్రకాశమానుడు, అందరినీ ప్రకాశింపచేసేవాడు, అగ్నిహోత్ర స్వరూపుడు అని అర్థం. ఈ త్వష్ట మనకు వెలుగునిస్తున్నాడు, వెలుగులోనే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు త్వష్ట. ఈ త్వష్ట మనకు ఆరోగ్యకారకుడు కూడా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఇది ఇంతకుముందు భారతీయ సంస్కృతి కార్యక్రమాల్లో చెప్పుకున్నాం. ఆరోగ్యం కోరాలంటే భాస్కరుణ్ణే కోరాలి. సూర్యకిరణాలు లేనిదే ఆరోగ్యం వస్తుంది కదా. సూర్యకిరణాలు ఉన్నప్పుడే కదా ఆరోగ్యం వచ్చేది. సూర్యకిరణాలు లేనిదే ఆరోగ్యం రాదు. రోగాన్నిచ్చేటువంటి కొన్ని అతి నిర్వహిత కిరణాలు ఆయనలోనే ఉన్నాయి. రోగాన్ని పోగొట్టే స్వాస్థ్య కిరణాలు ఆయనలోనే ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెంపొందించేటటువంటి అమృత కిరణాలు ఆయనలోనే ఉన్నాయి. సప్తవర్ణాలు ఆయనలోనే ఉన్నాయి. అటువంటి మహానుభావుడు ఆదిత్య భగవానుడు. అటువంటి ఆదిత్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన యొక్క కుమారులే కదా అశ్విని దేవతలు. ఇంతకుముందు మంత్రంలో చెప్పుకున్నాం. సూర్యభగవానుడి యొక్క కుమారులే. తల్లి పేరు సంజ్ఞాదేవి, తండ్రి సూర్యభగవానుడు. ఆ ఇద్దరు కూడా అశ్విని దేవతలు, ఆరోగ్య కారకులు, దేవ వైద్యులు, దేవ భిషక్కులు. భిషక్ అంటే వైద్యుడు. అటువంటి మహానుభావులు. అటువంటి అశ్విని దేవతల ద్వారా
దేవతలకు మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తున్నాడు భాస్కరుడు. ఈ త్వష్ట ఇంతేకాదు, ఆయన చేసే గొప్ప ప్రక్రియ ఏంటంటే ఈ మంత్రంలో చెప్పింది, మొత్తం ముల్లోకాలు కూడా వాటి యొక్క స్వధర్మాన్ని నిర్వహించడానికి, ముల్లోకాలంటే లోకాల్లో ఉన్న జీవులు, ఆ లోకాల్లో ఉన్నటువంటి జీవులు వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలంటే దానికి తగినటువంటి శక్తిని ప్రసాదించేవాడు త్వష్ట. అలా ఆయన శక్తిని ప్రసాదించకపోతే వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించలేరు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు అడుగంటిపోతాయి, ఆగిపోతాయి. కనుక ముల్లోకాలకు అధిపతి త్వష్ట. త్వష్టయే త్రిమూర్త్యాత్మకుడు, త్వష్టయే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు, త్వష్టయే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు, త్వష్టయే చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు అని ఇక్కడ మేధాతిథి 6 దేవతామూర్తులను మనకి ప్రత్యక్షీకరింపజేశాడు. ఇంకా మనం భారతీయ సంస్కృతిలో భాగంగా మనం గత వారంలో కొంత అవశేషం ఉంచుకున్నాం, కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఆగిపోయాం. అందులో ముఖ్యంగా ఆ భగవానుడు, ఆ ఆంజనేయ స్వామి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. హనుమంతుడు ఆంజనేయుడు రెండు కూడా ఒకటే అని చెప్పుకున్నాం. ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే, మరి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం, మనస్సుకు ఎంత వేగం ఉంటుంది చూడండి, మనసుకు ఎంత వేగమో ఆలోచించండి. నేను ఇక్కడ కూర్చున్నాను, భారతీయ సంస్కృతి కార్యక్రమంలో విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ మనస్సు ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది. ఒక్కసారి వాయువేగ మనోవేగాలతో కూడినటువంటి హనుమంతుడు ఏ విధంగా సూర్యమండలానికి వెళ్ళాడు అని ఒక్కసారి తలుచుకుంటే మనస్సు అక్కడ సంచరిస్తుంది. ఎక్కడ సూర్యమండలం, ఎక్కడ హనుమంతుడు అక్కడికి వెళ్ళటం, ఎక్కడ ఈ మనస్సు, అది మనోవేగం అంటే. అంత వేగం ఎరిగినవాడు మనోవేగం. మనోజవం, జవ అంటే వేగం. మనోజవం మారుత తుల్య వేగం, మారుత తుల్య వేగం. మారుత అంటే వాయువు, వాయువుతో తుల్య సమానమైన వేగం గలవాడు. మనస్సుతో సమానమైన వేగం గలవాడు, వాయువుతో సమానమైన వేగం గలవాడు. జితేంద్రియం, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నింటినీ కూడా వశపరుచుకున్నాడు. జిత అంటే జయించటం, జయించబడిన ఇంద్రియములు గలవాడు కనుక జితేంద్రియ. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో వరిష్ఠుడు, శ్రేష్ఠుడు. బుద్ధి అస్య అస్థితి బుద్ధిమాన్, బుద్ధి అస్య అస్థితి బుద్ధిమాన్. బుద్ధికి మనస్సుకి తేడా ఉంది. మనస్సు కేవలం వేగంగా విడిపోతూనే ఉంటుంది తప్ప దానికి విచక్షణా జ్ఞానం అనేది లేదు. విచక్షణా జ్ఞానం కలిగింది బుద్ధి. బుద్ధి కలిగిన వాడే బుద్ధిమంతుడు. అటువంటి బుద్ధిని వశపరుచుకున్నవాడు, బుద్ధి కలిగినవాడు. బుద్ధిమతాం వరిష్టం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో గొప్పవాడు. వాతాత్మజం వానరయూధ ముఖ్యం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం. అది పునశ్చరణ అయిందనుకోండి. వాతాత్మజ, వాత అంటే వాయువు. వాయువుకే వాత అని పేరు. మన శరీరంలో ఉండే వాతతత్వం ఆయన ప్రసాదమే, ఆయన అనుగ్రహమే. పైత్యతత్వం, కఫతత్వం, వాతతత్వం, 3 తత్వాలు ఉంటాయి శరీరంలో. ఈ 3 సమానంగా ఉంటే మనం సమానంగా ఉండగలం. ఆ 3లో ఎక్కడ విభేదం వచ్చినా మనకి అనారోగ్యం వచ్చేసినట్టే. అంచేత ముఖ్యంగా ఈ వాతాత్మజుడు, ఈ వాయువు శరీరంలో మన శరీరాన్ని సక్రమంగా ఉంచే మహానుభావుడు ఆయనే. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 రకాలుగా ఆయన మన శరీరంలో సంచరిస్తుంటాడు కనుక, మన శరీరాన్ని నిలబెడుతున్నాడు కనుక వాత అంటాం. ఆ వాత అనే వాయువు యొక్క అంశతో జన్మించినవాడు కనుక వాతాత్మజ. వానరయూధ ముఖ్యం, యూధ అంటే సైన్యం. వానర సైన్యంలో ముఖ్యుడు ఆయన. ఆయన లేనిదే ఏ సైన్యం లేదు, వానర సైన్యం ఎక్కడా లేదు. ఆయన ఉంటేనే మిగతా ఆయన్ని అనుసరించి పెడుతుంటారు. ఇక్కడ కూడా మనం చిన్న విషయం చెప్పుకోవాలి, హనుమంతుడికి సంబంధించినటువంటిది. హనుమంతుడు యుద్ధకాండలో, ఉత్తరకాండలో, రామాయణ ఉత్తరకాండలో 35-36 సర్గల్లో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి
హనుమంతుడి యొక్క వృత్తాంతం చెప్తున్నాడు. ఆ వృత్తాంతం చెప్తూ ఇంత వేగం గలవాడైనా అందరి శక్తులు వచ్చాయనికి అని చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు ప్రశ్న వేశాడు. నిజమే, అంత శక్తి ఉన్నప్పుడు సుగ్రీవుడు వాలి వల్ల భయపడుతున్నాడు కదా, ఆ వాలిని తేలిగ్గా ఇతను ఓడించవచ్చు కదా, సుగ్రీవుడు సహాయం చేయొచ్చు కదా. అలాగే రావణాసుర సంహారంలో నా దాకా రానక్కర్లేదు, అతనే రావణాసురుని చంపచ్చు కదా అని అంటే దానికి సమాధానం చెప్పాడు అగస్త్యుడు. ఆయన సమర్థత లేనివాడు కాదు నువ్వు అనుకున్నట్టుగా, ఆయన అన్ని సమర్థతలు కలవాడు. రావణాసురుణ్ణి చంపగలడు, వాడిని కూడా తేలిగ్గా జయించగలడు. కానీ ఆయనకు భృగు మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది మునులు శాపం పెట్టారు. అది కేవలం శాపం కాదు, అది కారణరూపం. ఏమిటి ఆ కారణం? ఏంటంటే ఈ హనుమంతుడు తనకి ఎప్పుడైతే ఆ మంచి శక్తి ఉత్సాహం వచ్చాయో ఆ శక్తి ఉత్సాహంతో అక్కడ సంచరిస్తున్నాడు, ఆశ్రమాల్లో సంచరిస్తున్నాడు. ఎంత రుద్రాంశ సంభూతుడైనా ఆ శక్తి ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఒక వానర శరీరంలో ఉంది కదా. ఆ ఉపాధిలో ఉన్నప్పుడు ఆ శరీరానికి సంబంధించిన గుణాలు ఉంటాయి. చంచలత్వం వానర లక్షణం. అక్కడ ఏం చేశాడు ఈ హనుమంతుడు? ఆ వానరులు, ఆ మహర్షులు, భృగు మహర్షి యొక్క ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాలు చేస్తుంటే వెళ్ళి వాటిని అన్నిటి కూడా చెడగొట్టాడు. ఆ పాత్రలు పడగొట్టాడు, ఆజ్య పాత్రలు, నేతితో కూడిన పాత్రలు. దాంతో వాళ్ళు అన్నారు, నాయనా నీ మీద కోపంతో మేము చెప్పట్లేదు, ఇలాంటి పనులు నువ్వు చేయకుండా నీకు హెచ్చరిస్తున్నాం. నువ్వు నీ శక్తిని, నీ మహిమను, నీ గొప్పతనాన్ని మర్చిపోతావు, సామాన్యుల్లో ఉండిపోతావు, సామాన్య వారంలో ఉండిపోతావు అని చెప్పారట. అది దానివల్ల వారిని జయించేంత శక్తి తనకు ఉందని ఆయనకు తెలియదు. అప్పుడు ఆ భృగు మహర్షి ఆశ్రమంలో ఉన్న వాళ్ళే మరో శాపావసానం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు శ్రీరామకార్య ధురంధరుడు గనక ఆ రామకార్యం జరిగేటప్పుడు నువ్వు దక్షిణ సముద్రంలో శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళాలి. ఆ సమయంలో వానరులందరూ బాధపడుతుంటారు, ఎవరు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేమంటారు. కొంతమంది కొంత దూరం వెళ్ళి కొంత వెళ్ళలేమంటారు, కొంతమంది వెళ్ళగల శక్తి ఉంది మళ్ళీ వచ్చే శక్తి లేదంటారు ఆ వానర వీరులు. అటువంటి స్థితిలో జాంబవంతుడు వచ్చి నీకు నీ పూర్వ శక్తియుక్తులందరినీ కూడా జ్ఞాపకం చేస్తాడు. అప్పుడే నీకు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి, అప్పుడే నీ శక్తి మళ్ళీ నువ్వు పొందుతావు. శక్తి ఉంది కానీ నువ్వు మర్చిపోతావు, మళ్ళీ నీ శక్తి నీకు జ్ఞాపకం వస్తుంది, అప్పుడు నువ్వు రామకార్య ధురంధరుడు అవుతావు అని మహర్షులు చెప్పారు. అలా చెప్పడం వల్ల వారిని నేను జయించగలనే శక్తి, ఆ మార్గం, ఆ ఆలోచన అతనికి లేదు. ఇంకా రావణాసుడి విషయంలో ఏంటంటే, రావణాసుడు సంహరించవలసిన పరమాత్ముడు నువ్వు. ఎందుకు జయ విజయులు ఇలా రావణ కుంభకర్ణులా అవతరించారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల యొక్క శాపంతో. 3 జన్మల్లో వాళ్ళు రాక్షసులుగా వస్తున్నారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కృతయుగంలో, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, ద్వాపరయుగంలో శిశుపాల దంతభక్తులు. ఆ విధంగా 3 జన్మల్లో శాపావసనం పొంది మళ్ళీ జయవిజయులు ద్వారపాలకులయ్యారు సత్యలోకంలో. అంచేత రావణాసురుడు శ్రీరాముడి చేతనే సంహరించబడాలి. వాడి మన ఉద్దేశం అదే, వాడి కోరిక అదే. వాడు ఎంత ఆత్మజ్ఞాని అంటే, సీతాదేవికి బాధ కలిగిస్తే రాముడు వస్తాడు, రాముడికి కోపం కలిగిస్తే రాముడు తన మీద అస్త్రం ప్రయోగిస్తాడు, ఆ రాముడి చేతిలో తను మరణిస్తే తనకు శాపావసనం అవుతుంది. ఇంత దృక్పథం పెట్టుకుని వాడు అలా చేశాడు. తెలిసి చేసిన వాడు, తెలిసి దుర్మార్గాలు చేసిన వాడు రావణాసురుడు. తెలియక పక్కవాడు చెప్పడం వల్ల దుర్మార్గాలు చేసిన వాడు కౌరవుల్లో ఉన్న దుర్యోధనుడు. ఇది ఈ ఇద్దరికి తేడా. ఆ విధంగా అందుకని ఇక్కడ హనుమంతుడు రావణాసురుడిని జయించగలిగి కూడా అతన్ని ఏం చేయలేదు. కారణం నీ చేత ఆయన చంపబడాలి అనేది అంతా చెప్పేట అగస్త్యుడు. అటువంటి మహానుభావుడు. ఆ అగస్త్య మహర్షి చెప్పినటువంటి విషయాలన్నీ విన్నాడు. విని ఆయన చెప్పాడు. మరి అటువంటి హనుమంతుడి యొక్క స్మరణ వల్ల ఏమి ఫలితం కలుగుతుందంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే భగవన్నామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో, రామనామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అక్కడ ఆయన ఉంటాడట. ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి, శాశ్వతంగా ఆయన అలా అదృశ్య రూపంలో ఉంటూనే ఉంటాడు. హనుమంతుడు, జాంబవంతుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు, అలాగే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా చిరంజీవులు. ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, తర్వాత అంతకుముందు ఉన్నారు. శాశ్వతమైన స్వరూపం గలవాళ్ళు. అటువంటి వాడు ఆయన హనుమంతుడు. కనుకనే హనుమంతుడిని ఎక్కడెక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడట. మనకు తెలియకుండా మనం అక్కడే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు ఆయన. అందుకనే మనకి సామాన్యంగా మన సంప్రదాయబద్ధంగా మనం చూస్తుంటాం కూడాను. ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి, ఆ ఇంటి ముఖద్వారానికి, ప్రవేశ ద్వారానికి, సింహద్వారానికి లేదా ముందున్న ఆ తలుపులకు, ద్వారానికి ఎడమ పక్కన విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని లేదా ప్రతిమను, కుడి పక్కన ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను లేదా చిత్రపటాన్ని ఉంచుతారు. కారణం ఏమిటి? ఆయన సామాన్యుడు గాడు, విఘ్నేశ్వరుడు, విఘ్నములకు అధిపతి. ఆదౌ పూజ్యో గణాధిప, శాస్త్రవచనం. ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదట ఆయన ప్రార్థించాలి. ఆయన ప్రార్థించకుండా ఏ పని చేసినా కుదరదు. అందుకనే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే కదా ఏ కార్యక్రమం ప్రారంభం చేసేది. అందుకని మొట్టమొదట ఆటంకాలు రాకుండా, మనం ఏ పని చేసినా ఎటువంటి ఆటంకం రాకుండా ఆయన్ని పెడుతుంటాం, స్మరిస్తాం. రెండో పక్కన ఎవరిని స్మరిస్తుంటాం? ఆంజనేయ స్వామిని. ఎందుకంటే గ్రహ బాధలు తొలగిపోవాలి. జయానికి సంకేతుడు ఆయన, సంకేతం. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదువుతాం, హనుమంతుడి యొక్క అష్టోత్తర నామాలు చదువుతాం. ఎందుకని? మంగళవారం శుభప్రదం, జయప్రదం. మంగళవారానికి అధిపతి ఎవరండి? అంగారకుడు. అంగారహ అంటే అగ్ని. అంగారహ అంటే అగ్ని. అగ్నికి ఎంత తేజస్సు ఉందో అంగారకుడికి అంత శక్తి ఉంది. ఆ అంగారకుడు అధిపతిగా కలిగిన మంగళవారం. అంగారకుడు యొక్క శక్తి హనుమంతుడిలో ఉంది. అగ్నిహోత్రుడు, వాయుదేవుడు ఇంద్రుడి యొక్క శక్తి ఉంది కనుక అగ్నిహోత్రుడు, ఆ అంగారకుడు అధిపతిగా కలిగిన మంగళవారం నాడు ఆ ఆంజనేయ స్వామిని జపించాలి. మరి శనివారం ఏంటి ప్రాధాన్యం అంటే, శనివారం నాడు జన్మించాడు. గత వారంలో చెప్పుకున్నాం. ఆ ఆంజనేయ స్వామి శనివారం జన్మించాడు. శనివారం జన్మించాడు కనుక శనివారం నాడు ఆయన గురించి మనం స్తోత్రాలు చేస్తాం, జపాలు చేస్తాం, నవగ్రహారాధన చేస్తాం. నవగ్రహాలకు అధిపతి ఆ హనుమంతుడు కనుకనే మనం ఇంటికి ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన విఘ్నేశ్వరుడిని, కుడి పక్కన ఆంజనేయ స్వామిని పెడతాం. ఎందుకంటే ఆయన ఆటంకాలు రాకుండా చేస్తాడు, ఈయన గ్రహబాధలు లేకుండా చేస్తాడు. ఆ వాస్తురీత్యా ఏ దోషాలున్నా కూడా అన్ని దోషాలు పోగొట్టడానికి హనుమంతుడే కారకుడు. కనుక అటువంటి హనుమంతుడు మనకి సర్వవేళలా అన్ని ఐశ్వర్యాలు ఇవ్వాలని, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. బుద్ధి, బలం, యశోధైర్యం, అరోగత, 8 లక్షణాలు. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. ఇది ఇన్ని 8 రకాల సుగుణాలు, శక్తులు ఇస్తున్నాడు ఆ హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని స్మరించుకుని ఈ శ్లోకాన్ని విద్యార్థులు, భారతీయ సంస్కృతి దర్శిస్తున్నటువంటి అందరూ కూడా ఈ హనుమంతుడి శ్లోకాన్ని రోజు చదువుకుని హనుమంతుడి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ అందరికీ సాయిరాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.